ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో గేమ్ చేంజర్ సినిమా థియేటర్ లో చూసిన తర్వాత మళ్ళీ ఈ సినిమాని మూవీ రూల్స్ లో డివిడిలో మళ్ళీ చూశానన్నమాట. ఈ సినిమాని ఇక సినిమా ఎలా ఉంది అంటే థియేటర్ లోనే ఈ సినిమా నరకం అనిపించింది. అంటే ఇక ఈ డివిడిలో అయితే మధ్యలో ఆపేసే దెంగాను ఫ్రెండ్స్. అంత చెత్తగా అయితే నాకైతే అనిపించింది అన్నమాట. సరే, ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక శరణం అన్నయ్య మరో సినిమా తీయడానికి కూడా ముఖం లేదు అనుకునేటువంటి మూమెంట్ లోనే ఈ సినిమాని స్కంద సినిమా తోటి అయితే కంపేర్ చేసి గేమ్ చేంజర్ సినిమానైతే పచ్చి పోకు బూతులు అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. ఏమని తిడుతున్నారు అంటే ఈ సినిమా కంటే స్కంద సినిమా 100 రేట్లు బాగుంటుంది. ఆ సినిమాలోనైనా రామ్ పోతినేని యాక్టింగ్ గుదాలుగా బాగుంటుంది. అలాగే ఫైట్ సీక్వెన్స్ సాంగ్స్ అయినా వినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పి కొంతమంది అయితే ట్విట్టర్ లో అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా తోటి స్కంద సినిమాని కంపేర్ చేసి అయితే ఈ గేమ్ చేంజర్ సినిమాని అయితే ఘోరాది ఘోరంగా తిడుతున్నారన్నమాట. సో నిజానికి చెప్పాలి అంటే ఈ విధంగానే కంపేర్ చేసి తిట్టడం అయితే కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే స్కంద సినిమా నేను థియేటర్ లో చూసేటప్పుడు నాకు 70% బాగుంది అనేటువంటి ఫీలింగ్ కలిగింది, 30% బాలేదు అన్నట్టయితే ఫీలింగ్ అయితే కలిగింది అన్నమాట. కానీ ఈ గేమ్ చేంజర్ విషయానికి వస్తే బయటికి దెంగేయసా అని సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు చూస్తున్నప్పుడు అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్. అండ్ నిజంగా మన శరణం అన్నయ్య ఏ మనిషో ఏమో కానీ ఫ్యాన్ బేస్ లేకపోయినా తనకి సినిమా స్క్రిప్ట్ సెలెక్షన్ అయినా మంచిగా చేసుకోవాలి కదా. ఎట్టేం మొట్టేం బర్ల కొట్టమన్నట్టు ఈ సినిమా స్క్రిప్ట్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. అసలు ఏం నమ్మి ఆ శంకర్ డైరెక్టర్ ని ఈ సినిమా ఒప్పేసుకున్నాడో ఏమో కానీ శరణమన్నయ్య తీస్తున్నటువంటి నెక్స్ట్ సినిమాల మీద కూడా ఎవరికి ఇంట్రెస్ట్ అయితే కలుగుతలేదన్నమాట. ఏం తీస్తారా నాయన, గ్లోబల్ స్టార్ అని పేరే కానీ ఆ గ్లోబల్ స్టార్ కు ఉన్నటువంటి వాల్యూ తగ్గిస్తున్నాడు. ఈయనకి సినిమా స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఎట్లా చేసుకోవాలో తెలియదు, ఏం మనిషి అని అందరూ కూడా తిడుతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇంకా దరిద్రం ఏంది అంటే ఈ సినిమాలో మన శరణం అన్నయ్య యాక్టింగ్ అన్నమాట. అసలు యాక్టింగ్ అంటారా దాన్ని, ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అనేటువంటిది అయితే కనిపిస్తోంది కానీ రియల్ గా యాక్టింగ్ చేస్తున్నాడు అనేటువంటిది అయితే మనకైతే ఎక్కడ కూడా అయితే సినిమా చూస్తున్నప్పుడు అయితే అనిపించిందా ఫ్రెండ్స్? నిజంగా చెప్పండి మీరే. నాకు ఈ శరణం అన్నయ్య కంటే ఆ రామ్ పోతినేని అన్నయ్యనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఎందుకు అంటే తను యాక్టింగ్ చేసేటువంటి విధానమైన అలాగే డాన్స్ చేసేటువంటి విధానమైన వేరే లెవెల్ ఉంటుంది మన రామ్ పోతినేని అన్నయ్యది. మళ్ళీ అలాంటి చిన్న యాక్టరే అలా డాన్స్ చేస్తూ అలా యాక్టింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అంటే మన శరణం అన్నయ్య మెగాస్టార్ తాతయ్య కొడుకు. ఎలా ఉండాలి, మెగాస్టార్ ని మించిపోయేలా ఉండాలి. కానీ ఇక్కడ దరిద్రం మన శరణం అన్నయ్య యాక్టింగ్ క్లాస్ కి అయితే వెళ్ళలేడు ఫ్రెండ్స్. అది మనకి వినయ విజయ రామ సినిమా నుంచి RRR సినిమా అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా, ఈ 3 సినిమాలతోటి అయితే నిరూపించి చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ తన యాక్టింగ్ ని. ఏదో చేద్దామంటే చేస్తున్నాడు తప్ప యాక్టింగ్ మాత్రం ఇంట్రెస్ట్ లేనట్టయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ మన శరణం అన్నయ్య. సో ఈ విధంగా స్కంద సినిమా తోటి కంపేర్ చేసి ఈ గేమ్ చేంజర్ సినిమాని అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. మరి మీకు ఏమనిపించింది ఈ వీడియో పైన? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చెయ్యండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.